హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారో మంచిగున్నారా? అందరూ మంచిగుండాలి. అందులో మేముండాలి. ఇంకా ఇక్కడ ఏందంటే డైలీ రొటీన్ బ్లాగ్ అండి. ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ నేను ఏమేం చేస్తున్నా పిల్లల కోసం అనేసి వీడియోలో ఉంటది. చూస్తూ ఉండండి. వీడియో అయితే కంటిన్యూ అయితది. చలికాలం వచ్చిందంటే ఇయ్యే బాధలు. చలికేమో మార్నింగ్ లేవబుద్ధి కాదు. నైట్ ఏమో తొందర నిద్ర పట్టదు. ఇంకా మార్నింగ్ అయితే పిల్లలకి ఆలు కర్రీ చేస్తున్నా, ఆలు ఫ్రై చేస్తున్నా. నెక్స్ట్ పెసర పునుగులకి పెసర్లు, బియ్యం అయితే నానబెట్టి నైటే నానబెట్టుకున్నా అండి. నైట్ నానబెట్టి ఇప్పుడే కడిగి పెట్టుకున్న. రైస్ పెట్టేసాను ఒక పక్క. ఒక పక్క అయితే తాలింపేసేస్తున్నాను ఆలూస్ అయితే. ఇంకా ఆలు అయితే ఎప్పుడు నేను వాటర్‌లో కడిగేస్తానండి. ఎందుకంటే ఇగో వైట్ అనేది పోతుంటది. లేకపోతే అలాగే ఏస్తే బాగోదని ఎందుకో నాకు నచ్చదు. అందుకోసమని ఆలు ముక్కలు కట్ చేశాక కడుగుతాను ప్రతిసారి అంతే. మీరు గూడా అట్లా కడుగుతారా? ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి. నేనైతే ఖచ్చితంగా కడుగుతాను. కడగకపోతే నాకెందుకో కర్రీ అంత బాగుండదేమో అనిపిస్తది. ఇదంతా ఇంతకుముందు నాకు తెలియనప్పుడు ఇలా కడగకుండా వేసేదాన్ని. మామూలుగా ఆలు పొట్టు తీసేసి, చెక్కు తీసేసి అప్పుడే కడిగేదాన్ని. ముక్కలు కట్ చేసాక కడగపోయేదాన్ని. ఇప్పుడైతే నేనైతే ఆలు ముక్కలు ముక్కలుగా కట్ చేసినంక కడిగేస్తున్నా అండి. ఇంతకుముందయితే అలా చేసేదాన్ని. ఇప్పుడైతే ఇలానే చేస్తున్నాను. చాలా రోజుల నుంచి ఇలానే చేస్తున్నాను. ఇలా అయితే చాలా తొందరగా ఆలు అయితే మంచిగా ఫ్రై అయితే ఒకటి దానికొకటి ఆలు ముక్కలైతే అతుక్కోకుండా మంచిగా ఫ్రై అవుతుంటాయి. బావుంటది కర్రీ గూడా. ఇలా చేసుకోండి ఒకసారి. ఇంకా నెక్స్ట్ అయితే పల్లీలు వేయించుకున్నాను. పచ్చిమిరపకాయలు, పల్లీలు చట్నీ కోసమయితే వేయించుకున్నాను. కొంచెం జీలకర్ర, ఎల్లిపాయలు, కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీకయితే వేసుకున్నానండి. ఇంకా హడావుడిగా చేసుకోవాలి గదా! స్లో చేస్తే కుదరదు. మార్నింగ్ టైంలో ఇంకా లేవటమే 6కి లేషినా, ఎంత తొందరగా లేషినా గూడా అండి పిల్లల్ని లేటే అవుతుంది. ఎందువల్ల అంటే పిల్లలు అందులో ఒకటి చిన్నాళ్ళు. మార్నింగ్ ఏమో చలి బాగుంటుంది. ఈ ఇయర్ ఉన్నంత చలి ఎప్పుడూ లేదండి. అంటే అంతకుముందయితే అంత పెద్దగా చలి అనిపియలే. లాస్ట్ ఇయర్ గూడా ఇంతగనమైతే లేదు. ఈ ఇయర్ అయితే బాగుంది. మరి మేము కిందుండడం వల్లనో తెలీదు. అసలు చలే ఉంటుందో తెలీదు. నాకైతే చలి అయితే బాగా పెడుతున్నది. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడైతే చట్నీ పట్టేసాక ఇంకా చట్నీ పట్టుకున్నాక నెక్స్ట్ నేను చిన్న మిక్సీ గిన్నెనే ఎక్కువ వాడతానండి. చిన్న మిక్సీలోనే గిన్నెలోనే ఎక్కువ వాడతాను. అది మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని ఇంకా నెక్స్ట్ అయితే పెసర్లయితే మిక్సీ పట్టుకుంటున్నాను. పునుగులు అడుగుతున్నారండి. అసలైతే పెసర దోసకి పెసర్లు నానబోసాను. కాపోతే పునుగులు చెయ్యి మమ్మీ, పెసర పునుగులు చెయ్యి అంటే మళ్ళీ పునుగులు చేస్తన్నాను. ఇంకా ఇందులో అయితే కొంచెం జీలకర్ర, ఒక 3 పచ్చిమిరపకాయలు, వీలుంటే అల్లం ముక్క వేసుకొని నేనైతే అల్లం ముక్క వేయట్లేదు. కొంచెం సాల్ట్ ఏసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుంటే సరిపోద్ది. ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేసుకోవద్దండి. ఎక్కువ యాడ్ చేస్తే జారుగా అయిపోతది. దోసల పిండిగా కొంచెం గట్టిగా ఉంటే మంచిగుంటది. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు కట్ చేసి ఏసుకుంటే ఇంకా టేస్ట్ బావుంటది గానీ, మా పిల్లలకి కట్ చేస్తే అక్కడక్కడ తగులుతుంటే తీసి పక్కకు పెడతా ఉంటారు. అవి సరిగ్గా తినరని నేను మిక్సీలోకేసుకున్నా. మీ పిల్లలు తినేవాళ్ళైతే మంచిగా కట్ చేసి సన్నగా తరిగి ఎయ్యండి. చాలా బావుంటది. ఇందులోకైతే కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్ సరిపోలేదండి ఇందాకలేసింది. కొంచెం సాల్ట్, కొన్ని ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీరేసుకున్న చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇక అవన్నీ కలిపి పునుగులైతే వేసుకోవాలి. ఇంకా రైస్ అయితే అయిపోయింది. రైస్ అయితే అయింది. ఆలు కర్రీ గూడా ఇంకా 2 మినిట్స్ అయితే గ్యాస్ ఆఫ్ చేయడమే రెడీ అయిపోయిందండి. ఇంకా వేడి నీళ్ళైతే పెట్టేసాను పిల్లలకి. పిల్లలైతే ఇంకా లేవలేదండి. వేడి నీళ్ళు పెట్టి వాళ్ళని లేపుతున్నాను. అప్పటికి ఇంకా ఈరోజైతే తొందరగా లేసారు. ఎందుకో తెలీదు. నేను కెమెరా పట్టుకున్నానో ఏమో తెలీదు గానీ లేపగానే లేసారు. లేకపోతే రోజు అసలు లేవరండి తొందరగా. ఇంకా లేసేసారు ఇద్దరు. నేనేమో హాయ్ చెప్పండిరా అంటే వాళ్ళకి నిద్ర మత్తొదలంది ఎక్కడ చెప్తారులేండి. పడుకొని ఇప్పుడైతే లేసారు జస్ట్. లేపగానే లేసారు. రోజు ఇలా కెమెరా పెట్టి లేపితే బావుంటది అనిపిస్తుంది. వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఒకటే ఆవలింతలొస్తున్నాయి. నాకెందుకో మరి నిద్రొస్తుందో ఏమో అర్థం గావట్లేదు. ఆ వాయిస్ ఓవర్ ఇద్దామంటే నిద్రొస్తుందండి. తెలియట్లేదు. మరి వీడియో అనగానే నిద్రొస్తుంది. ఏం జేయాలో ఏందో మీరొక ట్రిక్ ఉంటే చెప్పండి. మొత్తం మంచిగా ఇలా కలుపుకొని ఇంకా నేనైతే పునుగులే చేస్తున్నానండి.
నేనైతే పునుగులైతే 2 డేస్‌కైతే వెయ్యను. ఒక్క రోజుకే ఏస్తాను పునుగులేసినా, పెసర దోసలేసినా. ఇదైనా నేను ఇన్‌స్టాలో రీల్ జూసి పునుగులైతే చేస్తున్నాను. చాలా బాగొచ్చాయి పునుగులు. నేనెప్పుడైతే పెసర దోసలే చేసేది. ఎప్పుడు పెసర పునుగులైతే చేయలేదు. విన్నాను గానీ చేయలేదు. ఈరోజైతే చేశాను. చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. వేడి నీళ్ళైతే కాగుతున్నాయి. పిల్లలకి అంతలోపు టిఫిన్ రెడీ చేస్తే వాళ్ళు స్నానం చేసి వచ్చి తింటారు గదా అనేసి ఇంకా నేనైతే ఒకవైపయితే పెసర పునుగులైతే చేస్తున్నాను. ఇంకా ఆయిల్ అయితే వేడి కాలేదు. వేద్దాము ఆయిల్ వేడైతే అవే పైకొస్తాయి గదా అని వేశాను. ఇంకా అయితే కాలేదు. అందుకోసమని మళ్ళా కొద్దిసేపు వెయిట్ జేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఇంకా టకటక అనేసి వేసేసాను. ఇంకా 5 మినిట్స్‌లో అయితే టిఫిన్స్ అయితే రెడీ అయిపోతాయి. ఇంకా మీ ఇంట్లో ఈరోజు మీరేం టిఫిన్ చేశారో ప్లీజ్ కామెంట్ చేయండి. పిల్లలు ఏది చేయమంటే అదే చేయాలండి. పిల్లలు కాంప్రమైజ్ కావడం తక్కువ గానీ, మమ్మీసే కాంప్రమైజ్ కావాలి. అయ్యో! పిల్లలు తినకపోతే ఎట్లా మళ్ళీ స్కూలుకెళ్తారు గదా! అని అట్లా మనం భయపడాల్సొస్తుంది గానీ, ఒకప్పుడు మాత్రం మన మమ్మీస్‌కి మనం భయపడేవాళ్ళం. ఇప్పుడు మాత్రం మన పిల్లలకి మనం మమ్మీస్ అయినా భయపడాల్సొస్తుంది జూడు. అప్పుడు మనమే భయపడాలి. ఇప్పుడు మనమే భయపడాలి. అంతే అంటారా? చెప్పండి. నాకైతే అట్లే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేసి చెప్పండి. అప్పుడైనా, ఇప్పుడైనా మనమే భయపడాల్సొస్తుంది. 90s కిడ్స్ అయితే పేరెంట్స్‌కి భయపడేవాళ్ళు. ఇప్పుడు 25 కిడ్స్ అయితే ఆహ్, కిడ్స్‌కే భయపడుతున్నారు పేరెంట్స్. ఏమంటారు? అంతే గదా! ఇంకా నేనైతే పునుగులైతే వేసేస్తున్నాను. అన్నీ ఇలా వేసుకోండి. చిన్నగా ఏసుకోండి. మరీ పెద్దగా ఏస్తే లోపలనేది కుక్ కాదు. అందుకోసమని నేను చిన్నగా వేసేస్తున్నాను. మీరు గూడా కావాలంటే ఎలా యేసుకున్నా ఏం లేదండి. సోడా ఉప్పయితే నేను వేయలేదు. మీరు వేసుకుంటే వేసుకోండి. మీ ఇష్టం అది. అసలు పునుగులైతే చాలా బాగొచ్చినాయి. టేస్ట్ గూడా చాలా బావున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇందులోకైతే నేను టమాటా చట్నీ, పల్లీ చట్నీ అయితే చేసుకున్నాను. మీకు నచ్చితే మీరు ఏ చట్నీ అయినా చేసుకోవచ్చు. అల్లం చట్నీ అయినా చేసుకోండి బావుంటది. అల్లం చట్నీ, పల్లీ చట్నీ అయితే సూపర్ కాంబినేషన్ బావుంటది. నేనైతే టమాటా చట్నీ చేశాను. ఇంకా మిగతాయన్నీ ఇలానే యేసుకొని అన్నీ అయిపోయాక ఎలా చేశాను, ఏంటి అనేది ఎన్ని అయినాయి అని గూడా చూపిస్తాను. చూస్తూ ఉండండి. మనమే కాంప్రమైజ్ కావాలి కదా! మీరే చెప్పండి. ఏదైనా కాంప్రమైజ్ అన్నట్టే ఉంటుంది. పిల్లలతో మాత్రమైతే. ఇంకా 6కి లేవండిరా అంటే, నేను 7కే లేస్తా మమ్మీ నువ్వు 7కే లేపాల్సిందే అని అంటారు. ఖచ్చితంగా 7కే లేపుతాము. టైం జూస్తారు. ఏ మనమైతే అప్పట్లో అయితే 6 అయితుంది లేవరా అనంగానే లేచి దెబ్బకు కూర్చొనేది. ఇప్పుడు ఒరేయ్! స్కూల్ టైమ్ అయితుందిరా, 8 అయితుందిలే లేవురా అని బతిలాడాల్సొస్తుందండి రోజు. ఏం చేయమంటారు? అంతే ఉంటుంది పిల్లలతోటి మరి. ఇంకా నేను పునుగులైతే మామూలుగా ఉట్టిగా తిని చెప్తున్నాను. అబ్బా! బాగా కాలుతున్నాయండి పునుగులైతే. ఇప్పుడైతే చట్నీ అసలేం ఏసుకోకుంటే ఎలా ఉన్నాయో టేస్ట్ చట్నీ లేకుండా అయినా తినొచ్చండి చిన్న పిల్లలైతే. చట్నీ కావాలనుకుంటే తినొచ్చు. మీ ఇష్టం అది. చట్నీ వేసుకుంటే ఇంకా బావుంటది. చట్నీ లేకున్నా బావుంటాయి పెసర పునుగులు. చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు గూడా ట్రై చేయండి. ట్రై చేయకపోతే ఎవరైనా నేనైతే ఫస్ట్ టైమే ట్రై చేశాను. చాలా బాగా వచ్చాయి. ఇంకా మా వారైతే నేను వీడియో తీస్తున్నాను డాన్స్ ఏస్తున్నాడు. కాకపోతే నేను వీడియో నిజంగానే వీడియో తీస్తుందని పక్కకు పోయిండు. ఇట్లుంటది మా ఆయనతోటి. ఇంకా నెక్స్ట్ అయితే పునుగులైతే రెడీ అయిపోయాయండి. ఇంకా టమాటా చట్నీ, పల్లీ చట్నీ యేసుకొని నేనైతే తింటున్నాను. హ్మ్. పిల్లలకి పెట్టేసాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండప్పా. మళ్ళొక ముచ్చటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. పిల్లల్ని ఎక్కువగా చూపిద్దామంటే పిల్లల్ని చూపిస్తే కామెంట్ బాక్స్ ఆఫ్ అయిపోతుందండి. అందుకే ఎక్కువగా చూపియడం లేదు. లేకపోతే వాళ్ళతో ఇంకా ఫన్నీగా ఉంటాయి వీడియోస్ కానీ చూపిచ్చట్లేదు. కాపీరైట్ కాదు. కామెంట్ బాక్స్ అనేది ఆఫ్ అయిపోతుంది. అందుకే చూపిచ్చట్లేదు. ఇంకా ఓకే అండి. వీడియో అయితే ఇంతే. బాయ్ బాయ్.